కలిగిన మా తండ్రి, అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన ఘనమైన మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. మరొకసారి మీ సన్నిధిలో మీ సేవకులను మేమందరం కలిసి ప్రార్థించుటకు మీరు చూపిన కృపలకై మీకు స్తోత్రం. మహిమ కలిగినటువంటి మీ సేవలో మమ్మల్ని మీరు పిలిచి వాడుకుంటున్న కృపలకై స్తోత్రాలు. మా బిడ్డలను మీరు పిలిచి ఎవరి కాలమందు పరిచయ అనుభవాల్లో నలిగి నేటి దినమున సేవలో ప్రకాశించు జ్యోతులుగా చేసినందుకై స్తోత్రాలు. మీరు వారి చేతికి అప్పగించిన మహిమ కలిగిన సేవకులకై స్తోత్రాలు. ప్రియమైన సంఘమును బట్టి స్తోత్రాలు. మీరు ఇచ్చిన చక్కటి మందిరమును బట్టి స్తోత్రములు. మీరు ఇప్పటికే కనుదృష్టి ఉంచారయ్యా. మహిమ వేగాన్ని పంపారు ప్రభా. దేవదూతల పరిచయం పంపారయ్యా. మా ప్రియ ప్రభువా, మీ చేతులతో మందిరాన్ని ప్రతిష్ఠించింది. ఇది పరలోకపు గవినిగా ఉండాలి. ఇది పరలోకపు గవినిగా ఉండాలి. అడుగు పెట్టిన వారికి మహిమలోకి వచ్చే నిచ్చెన దొరకాలి. నూతన ధైర్యము కలగాలి, ఆదరణ కలగాలి. ప్రజలతో ఇక్కడ ప్రత్యక్షమై మాట్లాడాలి. మీరు ప్రజలను ఆశీర్వదించాలి. అలా ప్రజలను మీరు కలుసుకునే ఒక మందిరంగా దీన్ని ప్రతిష్ఠించమని మీ చేతులతో మీరు ప్రతిష్ఠించి దీవించమని మా ప్రభువు ప్రిరక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మీరు ఏకీభించాలి కానీ నాకన్నా ఎక్కువ స్వరం పడితే ఎవరు తింటారు ప్రజలు? పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచుందురు. యేసయ్యా, 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 యేసయ్యా. మహిమ గల మందిరమును తన చేతులతో ప్రతిష్ఠించినందుగా ఈ చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇది నిత్యము తన విశ్రమ స్థానముగా ప్రకటించిన దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. నా మందిర పర్వతము సమస్త పర్వతము కంటే ఎత్తుగా